ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గతంలో వివిధ కారణాల చేత కోల్పోయినటువంటి సంతోషాలు, భావనలు, అవకాశాలు తిరిగి అందిపుచ్చుకోగలుగుతారు. ముఖ్యంగా ప్రభుత్వ వర్గాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కీర్తి, గౌరవ మర్యాదలు కూడా అనుకూలంగా మీకు సంతోషాన్ని కలగచేస్తుంటాయి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. తొందరపడి ఎక్కువ మొత్తంలో ఎదుటి వారికి అప్పుల రూపంలో ఇచ్చి బాధపడకూడదు. తద్వారా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పరిస్థితులన్నీ కూడా సాధారణంగా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. మీ ఆధిపత్య ధోరణి చక్కగా కొనసాగుతూ ఉంది. అందరూ కూడా మీకు విలువను, గౌరవాన్ని కూడా ఇస్తుంటారు. నిర్వహించేటటువంటి వ్యాపారాల్లో పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. సాఫీగానే అవి కూడా కొనసాగుతూ ఉంటాయి. మీరు చేపట్టేటటువంటి పనులకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు. అనుకూలమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని విశేషంగా ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు మేలు చేస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్షేత్రములను సందర్శన చేసే అవకాశాలు ఉన్నాయి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. వివిధ రూపాల్లో శుభ కార్యక్రమాల కోసమై ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో విశేషమైనటువంటి పరమేశ్వరుని ఆరాధన చేస్తూ ఉండాలి. మల్లికార్జున స్వామి వారికి అర్చన నిర్వహించడం, అభిషేకాలు నిర్వహించడం, బిల్వపత్రములతో అర్చన నిర్వహించడం ద్వారా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. వీలైతే గంగాజలమును సేకరించి స్వామివారికి గంగాజల అభిషేకమును నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఆవు నేతితో పరమేశ్వరుని యొక్క ఆలయంలో కార్తీక దీపమును సమర్పణ చేసే ప్రయత్నం చేయండి. అనుకూలమైన అద్భుతమైనటువంటి శుభాలు మీరు పొందవచ్చు.